ప్రత్యేకంగా 10 సంవత్సరాల గ్యారెంటీ. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలతో నూతన ఇల్లు నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉచిత విద్య కేజీ నుండి పీజీ వరకు, అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి అవ్వాతాతలు పింఛన్ను 3,000 నుండి 4,000, వికలాంగుల పింఛను కూడా ఆ 3,000 నుండి 6,000 పెంచడం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీకి రోజు 400 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా రైతులు పండిస్తున్నటువంటి పంటల గిట్టుబాటు ధర 50% లాభంతో మద్దతు ధర, అదేవిధంగా ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెలకు 8,333 రూపాయలు, 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఒక మహిళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అందుచేత మీరు ఆలోచించి ఒక్కసారి పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు రామచంద్రరావు గారు సంఖ్యాకరుడు గుర్తుకు ఒక ఓటు, అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ గారు రాష్ట్రం గుర్తుకు ఒక ఓటు వేసి గెలిపించాల్సిందిగా పత్తికొండ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళని కొత్త వాళ్ళు కాదు. గత 5 ఏళ్ల క్రితం ఇక్కడ వాళ్ళ నాయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉంది. మరి 5 ఏళ్ల కాలం మనం అనుకున్నాం